హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. స్వస్తిక్ గుర్తు గురించి ఇవాళ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్లస్ గుర్తుకు 4 వైపులా చేతులు లేదా గీత లాంటి నిర్మాణాలున్న చిహ్నాన్ని మనం స్వస్తిక్ గుర్తు అని పిలుస్తాం. సంస్కృత పదమైన స్వస్తి మంచిది లేదా ఆరోగ్యవంతమైన నుంచి పుట్టింది. స్వస్తిక్ పదం థాయిలాండ్లో వాడే స్వస్తి పదానికి కూడా ఇదే అర్థం, ఇదే మూలం కూడా. ఇదే గుర్తును కూడా ఉపయోగిస్తారు. ధార్మిక మతాలైన హిందూ, బౌద్ధ, జైన మతాల్లో ఈ గుర్తు వాడకం విస్తృతంగా అమల్లో ఉంది. ముఖ్యంగా హిందూ మతంలో ఈ గుర్తును పవిత్రతకు సూచనగా వాడతారు. ఈ గుర్తులోని మధ్యకాలి స్థలాల్లో బిందువుల్ని కూడా ఉంచడం హిందూ మతంలో పరిపాటి. భారతదేశంలో దేవనాగరి లిపిలో ఈ గుర్తును ఎక్కువగా వాడతారు. మత గ్రంథాలు, వివాహాది శుభకార్యాల్లో ఆహ్వానాలు, అలంకరణలు, కొత్త వస్తువు వాడే ముందు దాని మీద గుర్తులు, ఇలా అనేక సందర్భాల్లో స్వస్తిక్ గుర్తును మన దేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో విరివిగా వాడుతారు. ఆసియా ఖండంలోని పలు బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన పవిత్ర స్థలాల్లో కూడా ఈ చిహ్నాన్ని వాడుతారు. ఈ కొత్త రాతి యుగం నుంచి పలు నాగరికతల్లో ఈ గుర్తును వాడుతున్నట్లు రుజువులు దొరికాయి. 1920వ దశాబ్దంలో జర్మనీలో హిట్లర్ పార్టీ అయిన నాజీ పార్టీకి గుర్తుగా ఈ స్వస్తిక్ చిహ్నాన్ని స్వీకరించిన తర్వాత ఇది వివాదాస్పదమైన గుర్తుగా మారిపోయి దీని గొప్పతనం, ప్రత్యేకత దెబ్బతిన్నాయి. ఈ కారణంగా పాశ్చాత్య దేశాల్లో ఇవాల్టికి కూడా ఈ చిహ్నాన్ని జుగుప్సా భయాలతో చూస్తారు. దీన్ని చూడగానే హిట్లర్, నాజీల దురాగతాలు, రెండో ప్రపంచ యుద్ధం మొదలైనవన్నీ వాళ్ళ కళ్ళ ముందు కదలాడమే ఇందుకు కారణం. నిజానికి స్వస్తిక్ గుర్తుకు పెద్ద చరిత్ర ఉంది. కొత్త రాతి యుగం కాలంలో యురేషియా ప్రాంతాల్లో ఈ గుర్తును మొదటగా వాడినట్లు భావిస్తున్నారు. హిందూ మతం వ్యాప్తిలో గల దేశాల్లో, ముఖ్యంగా భారత్, నేపాల్ దీని అనేక మత సామాజిక సందర్భాల్లో ఉపయోగించేవారు. పండుగలు, పెళ్లిళ్ళు, ఆలయాలు, ఇంటి ముఖ ద్వారాల్లో ఈ గుర్తును వాడి ఎన్నో అలంకరణలు చేస్తారు. ఇది చాలా ప్రాచీన కాలం నుంచి కొనసాగుతూ వస్తుంది. ఇక్కడి నుంచే ఈ గుర్తు ఇతర ఆసియా దేశాలకు బౌద్ధ, జైన మతాల ద్వారా వ్యాపించింది. అయితే యూరప్ ప్రాచీన చరిత్రలోనూ పలు ప్రాచీన అమెరికా తెగల సంస్కృతిలోనూ ఈ గుర్తును వాడిన రుజువులు దొరికాయి. స్వస్తిక్ గుర్తు ఆర్యుల సంస్కృతికి చిహ్నమని జర్మనీ చరిత్రకారులు కొందరి అభిప్రాయం. హిట్లర్, నాజీ పార్టీ దీన్ని ఉపయోగించిన తర్వాత జాత్యహంకారం, నియంతృత్వాలకు చిహ్నంగా ఇది ప్రతికూల భావాన్ని కలిగిస్తూ వస్తోంది. స్వస్తిక్ అనే పదం మొదటగా సంస్కృత గ్రంథాలైన రామాయణ, భారతాల్లో కనిపించినట్లు చెబుతారు. శుభం కలిగించేది, అదృష్టం కలిగించేది అన్న భావాన్ని సూచించే పదంగా దీన్ని వాడుతారు. సింధు నాగరికతలోను, ప్రాచీన ఆసియా, యూరప్, ఆఫ్రికా, అమెరికా సంస్కృతుల్లోనూ దీనొక మత సంబంధమైన గుర్తుగానో లేదా బుట్టలు వగైరాలు అల్లే క్రమంలో ఒక డిజైన్ లాగానో వాడేవారు. నాజీ పార్టీ చిహ్నంగా దీన్ని స్వీకరించినప్పటి నుంచి ఇతర సాంప్రదాయాల్లో దీని విశేషత, ప్రత్యేకత, గొప్ప చరిత్ర అన్ని దెబ్బతిని ఇది కేవలం వ్యతిరేక భావం కలిగించే సూచనగా మారిపోయింది. ఈ కారణంగా దీన్ని చారిత్రాత్మక స్థాయి వాడకం తగ్గిపోతున్నాయని భావిస్తున్నారు. స్వస్తిక్ గుర్తును కుడి చేతి వైపుగాను, ఎడమ చేతి వైపుగాను కూడా భారత, చైనా, బౌద్ధ సంస్కృతిలో ఉపయోగిస్తారు. భారత్లో ఈ గుర్తుల్ని బ్రహ్మదేవుడి 2 రూపాలు ప్రవృత్తి, నివృత్తిగా భావిస్తారు. హిందూ మతానికి చెందిన పలు అంశాల్లో దీన్ని పవిత్రమైన చిహ్నంగా వాడుతారని చెప్పుకున్నాం. బౌద్ధ మతంలో ఎడమ వైపుగా తిరిగి ఉన్న స్వస్తిక్ గుర్తును ప్రేమ, కరుణలకు చిహ్నంగాను, కుడి వైపుకి తిరిగి ఉన్న గుర్తును దృఢత్వం, తెలివితేటలకు గుర్తుగాను భావిస్తారు. జైన మతంలో స్వస్తిక్ చిహ్నాన్ని ఏడో జినుడికి ప్రతిరూపంగా కొలుస్తారు. జైన గ్రంథాలు మతపరమైన పండుగల్లో మొదట, చివర ఈ గుర్తును తప్పనిసరిగా పవిత్ర చిహ్నంగా వాడి తీరుతారు. పలు ఇతర సమాజాల్లోని మతాల్లోనూ స్వస్తిక్ను అలంకరణ గుర్తుగా వాడుతారు. సో ఫ్రెండ్స్, స్వస్తిక్ గుర్తు గురించి తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.